బ్యాచిలర్ స్టైల్లో బటర్ కారం దోశ ఎలా చేయాలో చూద్దామండి. ముందు దోశ పెనం పెట్టుకొని అమూల్ బటర్ తీసుకొని దోశ పిండి 2 గరిటెలు వేసుకొని మందంగా వేసుకోవాలండి. ఇప్పుడు మన అమూల్ బటర్ కూడా దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసి కారం అండి, ఇడ్లీ కారం ఇది ఇడ్లీ కారం ప్రియా అది. మొత్తం కారం కూడా దోశ మీద ఎలాగా నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. బటరు ఆ కారం ఒకవైపే కాల్చుకోవాలండి, రెండో వైపు కాల్చుకోకూడదు. సేమ్ రెండో దోశ కూడా వేసుకుందాం. సేమ్ స్టైల్లో బటర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఇడ్లీ కారం వేసి మొత్తం దోశ మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకొని కారం కూడా జల్లుకొని ఒకవైపు లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అప్పుడు మొత్తం ఈవెన్గా దోశ అంతా వేగుతుంది, కాలుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ బటర్ కారం దోశ రెడీ. ఇప్పుడు మన ప్లేట్లో సర్వ్ చేసుకొని మన ఛానల్లో పల్లి చట్నీ పెట్టామండి, ప్యూర్ పల్లి చట్నీ. దాంతో టేస్ట్ చేద్దాం. కాలిపోతుంది మొత్తం ముంచుకొని పల్లి చట్నీలో మొత్తం. ఆహా!